చెప్పా అందరిలో పరువు పోగొట్టుకోకుండా డ్రాప్ అవ్వమని. విన్నావా? ఇప్పుడు అనుభవించు. మామ్, ఏంటిదంతా? ఎందుకు అరుణ్ టెన్షన్? జన్మపత్రంలో ఉన్నట్టే ఉంటాయి. కరెక్టే. నాకెందుకో టెన్షన్గా ఉంది మామ్. రోజా ప్రిన్సెస్, నా వైఫ్ ప్రిన్సెస్ మామ్. రోజా మీద నాకు చాలా నమ్మకం ఉంది. తను నిజంగా రాజావారు రాణివారి మనవరాలే. నాకు నమ్మకం ఉంది. సులోచన గారు, పట్టాభిషేకం చెయ్యొచ్చా? లేదు రమాదేవి గారు. అసలు ఏం చెప్తున్నారు? నా రోజానే కదా రాజావారికి రాణివారికి మనవరాలు. మరెందుకు వద్దంటున్నారు? ఆ మాటే ఉపేంద్ర మాకు చెప్పాడని అది నమ్మే వచ్చామిక్కడికి. కాని జన్మపత్రం బట్టి రోజాని క్షుణ్ణంగా పుట్టుమచ్చలకు సంబంధించి పరీక్షించి చూస్తే మాకు తెలిసిందేంటంటే ఆ జన్మపత్రంలో ఉన్న పుట్టుమచ్చలేవి రోజా మీద లేవు. ఇదసలు నేను నమ్మలేను. ఇందులో ఏదో మాయ ఉంది. ఇదంతా నన్ను యువరాణిని చేయకుండా ఉండడానికి నా మీద జరుగుతున్న కుట్ర. ఆ మాట మీరెలా అంటారమ్మా? గవర్నమెంట్ ముద్ర వేసి మరి ఇచ్చిన దాన్ని మాయ అని ఎలా అంటారు? అందులో ఏ కుట్ర లేదు కాబట్టి చదివిన వారు చెక్ చేసుకుని కరెక్ట్ అని చెప్పారు. మీరు కూడా విన్నారు కదా. అందులో రాసిన దాన్ని తప్పు పట్టలేం. అది కరెక్ట్గానే ఉంది. విన్నారు కదా, మళ్ళీ వారే చెప్పారు. సరే అండి, ఆ జన్మపత్రము కరెక్టే అనుకుందాం. చిన్నప్పుడు చూసిన పుట్టుమచ్చలు చూసే కదా ఆ జన్మపత్రము రెడీ చేసుంటారు. పెద్దయ్యాక కూడా అవే ఉంటాయండి, మాయం అవ్వవా? అదే కదా, దాన్ని పట్టుకొని నేను రాజావారు రాణివారి మనవరాల్ని కాదంటే ఎలా? చూడండి రోజా, ఉపేంద్ర, 1-2 మచ్చలైతే మీరన్నట్టు పెద్దయ్యాక కనుమరుగవుతాయి. కానీ యువరాణి జన్మపత్రంలో 6 పుట్టుమచ్చల గుర్తులు రాయబడ్డాయి. కనీసం అందులో సగమున్నా మేం ఆలోచిస్తాం. ఒక్కటి కూడా లేనప్పుడు మేమేం చేస్తాం? రాజావారు రాణివారికి మనవరాలు కాదు అనే కదా మేమనుకుంటాం. చూడమ్మా, నువ్వు యువరాణివి కాదు అని తెలిసిపోయింది కాబట్టి ఇక యువరాణిగా ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి నువ్వు అర్హురాలివి కాదు. ఈ కొల్హాపురి సంస్థానానికి యువరాణి అయ్యే అర్హత నీకు లేదు. ఈ సింహాసనానికి నిజమైన వారసులు రావాలి. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. రాజ సంస్థాన ప్రతినిధులారా, మీకు చెప్పదలిసిన నా విన్నపం ఏమిటంటే, నాకా వయసు అయిపోయింది. ఎప్పుడు కన్ను మూస్తానో నాకే తెలియదు. అందువల్ల నేను ఎవరికైనా ఈ బాధ్యతను అప్పజెప్పి అఫీషియల్గా దీని నుంచి సెలవు తీసుకోవచ్చని గవర్నమెంటు నాకు ఆదేశాలు ఇచ్చింది.
ఈ బాధ్యతని ఎవరికి అప్పజెప్పాలో మీరే చెప్పండి. విశ్వేశ్వరరావు గారు, మీ విన్నపాన్ని మేం స్వీకరిస్తున్నాము. ఈ బాధ్యతను ఎవరికి అప్పచెప్పాలనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చాం. ఎవరు వారు? హర్షవర్ధన్ గారు. నాకా భాగవతులు గారు? మీరు ఎలాంటి వారో తెలుసు కాబట్టి మిమ్మల్ని ఎంచుకున్నాం. విశ్వేశ్వరరావు గారు, రాజావారు రాణిగారికి కూడా హర్షవర్ధన్ గారంటే ఎంతో నమ్మకం ఉండేది. వారెంతో పద్ధతి గల మనిషి, చాలా మంచివారు. వాయుపుత్ర ఎయిర్లైన్స్కి మరెన్నో కంపెనీలకి అధినేత. అంత హోదా గౌరవం ఉన్న హర్షవర్ధన్ గారికే యువరాణి గారు ఎవరో కనుక్కునే బాధ్యత అప్పచెప్తే మంచిదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాజమణిహారం బాధ్యత కూడా వారే తీసుకుని భద్రపరుస్తున్నారు కాబట్టి ఆయనకే ఈ బాధ్యతని అప్పచెప్దామనుకుంటున్నాం. ఇది మా నిర్ణయం. మీరేమంటారు? మీరు చెప్పాక నేనెందుకు కాదంటాను? ఒప్పుకుంటాను. అమ్మా, ఆ జన్మపత్రం తీసుకుని వారికి ఇవ్వమ్మా. అలాగే. ఎందుకైనా రానివారు ఇవన్నీ జరిగాయి? మీరే ఇవన్నీ నాకు చూపించి ఈ పట్టాభిషేకాన్ని ఆపేలా నాకు సహకరించారా? ఈ నెమలి పింఛంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి అంటారు. ఈ నెమలి పింఛం అనేది ఈ సంస్థానానికి ఒక చిహ్నం. అయ్యగారు, తీసుకోండి. రాజావారు రాణివారు నమ్మిన నమ్మకమైన పని చేస్తాను. వారి మనవరాల్ని ఖచ్చితంగా కనిపెట్టి యువరాణిని చేస్తాను. నా నమ్మకాన్ని నిరూపించుకుంటాను. మీరు నాకు ఇచ్చిన బాధ్యతని నిష్పక్షపాతంగా నిజాయితీగా చేస్తానని ఆత్మసాక్షిగా మాటిస్తున్నాను. ఇక మాకు సెలవిప్పించండి.